హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో చేసే బీరకాయ పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో అయితే మీకు చూపిస్తున్నానండి. చేయటం చాలా ఈజీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్లోకైనా టిఫిన్స్లోకైనా ఈ బీరకాయ చట్నీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇది మనం మిక్సీలో వేసుకునే కన్నా రోట్లో వేసుకొని నూరుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీరకాయలు, టమాటాలు, కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, చింతపండు అన్నమాట. ముందుగా బీరకాయ ముక్కలను కట్ చేసేసుకొని టమాటాలు, పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి. మనం వేసుకున్న ఈ పప్పులో ఈ చట్నీకి అనేది టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. తర్వాత ఒక స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలండి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ పప్పులు అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకోవాలి. వీటినన్నిటినీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక అరకప్పు పల్లీలను కూడా వేసుకోవాలి. పల్లీలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. తర్వాత కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి వచ్చేసి కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకుంటే బీరకాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. అందుకనే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మనం పచ్చడిలో కూడా సాల్ట్ వేసుకుంటాము. ఇక్కడ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మూత పెట్టేసేసుకొని ఒక్క 5 మినిట్స్ అలా ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత బీరకాయ ముక్కలు అనేది కొంచెం సాఫ్ట్గా అవుతాయి. ఒకసారి గరిటతో కలిపేసేసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అనేది బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతుండగానే దీంట్లోనే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును కూడా వేసుకోవాలి. టమాటాలు వేసారు కదా, చింతపండుని స్కిప్ చేయకూడదండి. ఎందుకంటే చింతపండు వేస్తేనే పచ్చడికి అనేది టేస్ట్ వస్తుంది. చింతపండు కూడా వేసిన తర్వాత మూత పెట్టేసేసుకొని మంటను సిమ్లో పెట్టేసుకొని ఈ పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు, టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు అయితే మగ్గించుకోవాలి. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత గరిటతో కలిపేసేసుకొని ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి స్టవ్ ఆపేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. ఇది ఆప్షనల్, వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఈ బీరకాయ ముక్కలు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం సాల్ట్ ఆల్రెడీ కొంచెం వేసాం కదండి. ఇది సాల్ట్ అనేది చూసుకొని వేసుకొని ఈ పచ్చడి అనేది కచ్చాపచ్చగానే గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అట్లా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దీని తాలింపు కోసం అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత కచ్చాపచ్చా దంచుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని వేసుకోవాలి. తర్వాత ఫైనల్గా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు, ఎండుమిరపకాయలు అనేది ఫైనల్గా వేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయి కాబట్టి. ఇవి కూడా వేసుకొని ఒక్కసారి అలా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆపేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాం కదండి. ఆ పచ్చడిలోకి అయితే ఈ తాలింపుని వేసేసుకోవాలి.
తాలింపు మొత్తం వేసుకొని ఒకసారి బాగా గరిటెతో అనేది తాలింపు పచ్చడికి పట్టేలాగా కలిపేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో చేసిన బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి రైస్లోకైనా టిఫిన్స్లోకైనా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.